మనం మాట్లాడుతుంటే దేవుడు చెవియొగ్గి వింటున్నాడంట. అర్థమవుతుంది? ఎవరు మాట్లాడుతుంటే నీవు నీ భర్తతో మాట్లాడుతున్నావు, దేవుడు వింటున్నాడంట. నీ భార్యతో మాట్లాడుతున్నావు, దేవుడు వింటున్నాడంట. నీ పిల్లలతో మాట్లాడుతున్నావు, దేవుడు వింటున్నాడంట. పెళ్ళి అయిన తర్వాత ఇంకొకరితో మాట్లాడుతున్నావా, దేవుడు వింటున్నాడంట. పెళ్ళి అయిన తర్వాత స్త్రీ భర్తతో కాకుండా ఇంకొకరితో మాట్లాడుతున్నావా, దేవుడు వింటున్నాడంట. నువ్వు ప్రేమించిన ప్రియులతో మాట్లాడుతున్నావా, దేవుడు వింటున్నాడంట. ప్రియులతో మాట్లాడుతున్నావా, దేవుడు వింటున్నాడంట. నీవు ఏమేమి మాట్లాడుతున్నావో భూమి మీద మనిషి బ్రతికిన ప్రతి ఒక్క మనిషిని దేవుడు మనమేమనుకుని తెలుసా, దేవుడు వింటున్నాడంట. మనమేమనుకుని తెలుసా, నేను ఈమెను మాట్లాడుతున్నాను ఇంకొకరికి తెలియదు అనుకుంటాను. అంతేనా లేదా? ఇంకొకరి గురించి మాట్లాడుతుంటారు. పురుషులు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఇంకొకరి గురించి మాట్లాడుతుంటారు. మా మాటలు ఎవరు వింటలేదు, మేమే మాట్లాడుకుంటున్నామని. మాటలు ఎంతసేపు మాట్లాడతారమ్మా? అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఇవన్నీ మాట్లాడుకున్న మాటలన్నిటినీ దేవుడు ఏమంటున్నాడు అక్కడ చదవండి. 6వ వచనము, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు. పనికి వచ్చే మాట ఒకటి లేదా? అర్థమైందా? ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీకు పనికొచ్చే మాట మీరు ఏదన్నా మాట్లాడారంటే ఏమి మాట్లాడారు? మీరు ఆలోచించండి ఒకసారి.